చూసారా, మీరు అనవసరంగా మా అక్కని అనుమానించారు. ఒక తండ్రి ప్లేస్ లో ఉంటే అర్థమవుతుంది ఆ బాధ ఏంటో. జాను, ఇప్పుడు ఇదంతా అవసరమా? బావని చూద్దాంరా. ఎలా ఉన్నావురా? బానే ఉన్నా నాన్న. సారీ అండి, నా వల్ల ఇదంతా. నేను బయటికి రావాలనే కదా తులసి నువ్వు ఇదంతా చేసావు. ఓకే సార్, మీరు ఇక బయలుదేరొచ్చు. మేము ఇంకో 10 నిమిషాల్లో ఫార్మాలిటీస్ పూర్తి చేసి తనని తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ సార్, వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ దేనికమ్మా, ఇది మా రెస్పాన్సిబిలిటీ. సరే రా అక్క, వస్తాం బావగారు. సారీ మీరే ఇంటికి వస్తారు. రా అక్క. ఏంటి హాస్పిటల్కి వెళ్ళినోళ్ళు ఇంకా రాలేదు? ఇంతకీ ఆ సిద్ధు పోయాడో లేదో? పోయే ఉంటాడులే. మావయ్య గారు, ఏమైంది మావయ్య గారు? సిద్ధుకేదో అయిందని వెళ్లారు కదా, ఇప్పుడెలా ఉన్నాడు? బానే ఉన్నాడా? చెప్పండి మావయ్య గారు. బానే ఉన్నాడమ్మా. బాగుండటం ఏంటి? అంటే డాక్టర్లు ఏం చెప్పారు అని. ప్రమాదం ఏం లేదని డాక్టర్ చెప్పారు. అలా ఎలా చెప్తారు? అది అది అసలు ఏం జరిగింది మావయ్య? నాన్న, అసలేమైంది నాన్న? తమ్ముడిని ఎందుకు హాస్పిటల్కి తీసుకెళ్లారు? ఆ తులసి ప్రసాదం తీసుకెళ్లి పెట్టింది కదా. అంటే అది సిద్ధు ప్రసాదం తినలేదా ఏంటి? అంటే నా ఉద్దేశం మావయ్య, దేవుడు ప్రసాదం తింటే సిద్ధుకేం జరగకుండా ఉండేది కదా అని. ఆ దేవుడి దయ వాడి మీద ఉంది కాబట్టే వాడు బతికి బయటపడ్డాడనుకోవాలేమో. ఏమీ లేదమ్మా, ఆ ప్రసాదంలో కొంచెం ఇంగువ ఎక్కువ కలిసిందంట. అవునా? దానివల్ల బీపీలో తేడా వచ్చి పడిపోయాడని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడంతా బానే ఉందిలే, మీరేం కంగారు పడకండి. ఇంగువ ఎక్కువైందా? నేనింకా పాయిజన్ తక్కువైందేమో అనుకున్నాను. ఛ, ఇదంతా నా వల్లే జరిగింది. ఏంటండి మీరనేది? ఏమైంది? మీ వల్ల జరగడం ఏంటి? ఏం లేదు నీలిమా, అప్పుడక్కడ పులిహోర పొరపాటున నా చేయి తగిలి కింద పడింది. అయ్యో, తమ్ముడికి తీసుకెళ్లాల్సిన ప్రసాదం పడిపోయిందే. తెలిస్తే నన్ను తిట్టుకుంటారేమో.
నన్ను క్షమించు. ప్రసాదం తినగానే సిద్ధు కల జరిగిందని తెలిసేసరికి నేను పెట్టిన పులిహోరలో ఏదైనా విషం కలిసిందేమోనని చాలా టెన్షన్ పడిపోయాను. అంటే జస్ట్ ఇంగు ఎక్కువైందనమాట. ఓరిని ఎర్రి మలోకం, నా ప్లాన్ అంతా చెడగొట్టావు కదరా మగడా. ఛ, అమ్మయ్యా, ఛ. ఏమైంది నీలిమా? ఎందుకంత డిసప్పాయింట్ అవుతున్నావు? ఓ, సిద్ధు కల అయిందనా? ఆ, అవునులే, నాకు కూడా బాధగానే ఉంది. కానీ ఏం చేస్తాం, ఇంగు మానేయాలి. ఇంకా మానేస్తాను. నేను మానేస్తాను, ఉమ్. నువ్వు కూడా ఆ, మానేసే. ఆ, నేను కూడా మానేస్తాను. ఆ. ఓకే. నా విషం తిని చావాల్సినోణ్ణి పులిహోర మార్చి బతికించావు. అయినా సరే ఇంటి పెత్తనం నా చేతికొచ్చేదాకా ఈ పోరాటం ఆగదు. ముందు ఈ పూజ ఎలా పూర్తి చేస్తుందో నేను చూస్తాను. ఇదే రైట్ టైం ఆ తులసి పూజ భగ్నం చేయటానికి. ఇదేంటి ఈ టైంలో ఎక్కడికి వెళ్తోంది? కొంప తీసి దీనికి నిద్రలో నడిచే అలవాట్లేదు కదా. ఏం జరుగుతుందో చూద్దాం.